ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ పవర్, టాటా పవర్, టీపీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా స్విగ్గీ, మారుతి సుజుకి అలాగే బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, ఈ రోజు మార్కెట్స్ చూస్తే ఓపెనింగే లాభాల్లోనే స్టార్ట్ అయింది. సో ఎలా ఉండొచ్చు సార్? ఏం లేదు, మార్కెట్ పాజిటివ్ గా ఉండాలండి. దర్ ఈస్ నో నెగిటివిటీ. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కట్ తగ్గించేది ఇయర్, ఇప్పుడు జిఎస్టీ కూడా తగ్గించడం అనేది చాలా పాజిటివ్ కన్సర్న్. ఎందుకంటే ఇవాళ మూడీస్ రేటింగ్ చూసుంటే 61% ఆఫ్ ది ఇండియన్ జీడిపి ఈస్ డ్రివెన్ బై మిడిల్ క్లాస్ అండ్ హూస్ కన్సంప్షన్ ఇస్ ఇంపార్టెంట్ టు గ్రో. ఈ రేట్ కట్ అనేది వాళ్ళకి చాలా పాజిటివ్ అని చెప్పి మూడీస్ కూడా చెప్పారండి. మూడోది వచ్చేసి వాళ్ళు అన్నది ఏంటంటే, మూడీస్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎస్టిమేట్ ప్రకారం 48,000 crores లాస్ ఉంది జిఎస్టీలో. బట్ మనకి 23% ఆఫ్ అవర్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఇస్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ పేమెంట్. అది ఏమైనా ఇంపాక్ట్ అవుతుందేమో అని చూస్తున్నారు. దాని వలన గవర్నమెంట్ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్స్ పెట్టారో నెక్స్ట్ 2 quarters లో అది పెట్టలేకపోవచ్చు అనేసి మూడీస్ అంటున్నారు. అందుకనే కొద్దిగా మార్కెట్ పాజిటివ్ నెగిటివ్ లో ఉంది. For us, overall scenario is very positive and people can look for long-term investments. Good timing to enter into the Indian stock market. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. నరేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. Good morning. హలో. Good morning, sir. నరేష్ గారు మాట్లాడండి. హలో, నా దగ్గర టీవీలు మోర్టన్ ల్యాబ్స్ ఉన్నాయండి. 30% లాస్ లో ఉన్నాయి. సో ఏం చేయాలి? మార్పన్ ల్యాబ్స్ అంటే డాక్టర్ రెడ్డిస్ అన్నారు సార్ మీరు? FCL అండి, ఫినోటెక్ కెమికల్. ఓకే ఓకే సార్, ఇది టెంపరీ ఇష్యూ. ఎందుకంటే 2 ఇష్యూస్ ఉన్నాయి. ట్రంప్ తారీఫ్ ఎటు వెళ్తుంది అనేది ఒక వరి, రెండోది ఫార్మా సెక్టర్ గ్రోత్. అంటే ఈ మధ్య కాలంలో ఫార్మాలో కొత్త డ్రగ్ అంటే డిస్కవర్ అవ్వలేదు, కొత్త ఇది లేకపోవటం వలన జనరిక్ గా గ్రోత్ ఉంది. అండ్ యుఎస్ మార్కెట్ కొద్దిగా నెగిటివ్ ట్రెండ్ అవటం మీకు తెలుసు కదా. ఇండియన్ ఫార్మా 80% ఆఫ్ ద రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ యుఎస్ మార్కెట్. అది కొద్దిగా నెగిటివ్ అవడం అనేది రెండు ఎఫెక్ట్ అయ్యి వీఆర్ గోయింగ్ టు సీ టర్న్ అరౌండ్ ఆఫ్టర్ 2 quarters అండి. అంటే 2026 ఈజ్ గోయింగ్ టు బి గుడ్ ఇయర్ ఫర్ ఫార్మా. ఉన్న వాటిల్లో లారస్ ల్యాబ్స్ వాజ్ ఓన్లీ డూయింగ్ వెల్. మీరు చూస్తుంటే ఆ షేర్ ఒకటి పర్ఫార్మ్ చేసింది, ఆ ఏరియాలో గ్రోత్ ఉంది అనేది. మీరు పేషెంట్ గా ఉంటే ఇట్ విల్ డూ వెల్ అండ్ యూ వాంట్ యావరేజ్ అవుట్ ప్లీజ్ డూ ద యావరేజింగ్ ఆఫ్ ది స్టాక్ అండి. రైట్. అండ్ సార్, ఆల్ టైమ్ బంగారం వచ్చేసి ఆల్ టైమ్ హైకి చేరుకుంది. సో రాను దాని ప్రైస్ అనేది పెరిగిపోతూ ఉంది. సో దీనికి సంబంధించి ఏంటి సార్, ఎలా మళ్ళీ ఫ్యూచర్ లో అసలు ఇంకేమైనా దిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అసలు? లేదండి, అంటే మీరు జనరల్ గా చాలా మంది అబ్జర్వ్ చేయండి ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ బంగారాన్ని US డాలర్స్ ని 2 రిజర్వ్స్ గా పెట్టుకున్నారు చాలా చోట్ల. అండ్ యుఎస్ గవర్నమెంట్ ఏంటంటే మా డాలర్ ని రిజర్వ్ గా పెట్టుకోమన్నారు. అండ్ అక్రాస్ ది వరల్డ్ బికాస్ డాలర్ ఈస్ ద మోస్ట్ ఫ్రీలీ ట్రేడబుల్ కరెన్సీ కాబట్టి అన్ని కంట్రీస్ డాలర్స్ పెట్టుకున్నాయి. ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే, ట్రంప్ గారు ఈ తారీఫ్లు, గొడవలు, కంట్రీస్ తో ఎఫెక్ట్స్ అన్ని చూసి జనాలందరూ డాలర్ రిజర్వ్స్ తగ్గించుకొని they're all going for gold reserves. మీరు చూసుంటే లాస్ట్ 4 years నుంచి ఈవెన్ RBI సెంట్రల్ బ్యాంక్ కూడా has purchased too much of gold. And the value of gold is also going up. So demand for gold from governments, various governments, from the Chinese government, Russian government, Indian government, some African and Asian governments, heavy purchases చేసేయండి. దాని ఎఫెక్ట్ మూలాన గోల్డ్ ప్రైస్ వెళ్ళింది. రెండోది మీకు తెలుసు కదా, రూపీ డెప్రిసియేటెడ్ ఫ్రమ్ 84 to 87, 88 టుడే. ఈ 2 ఎఫెక్ట్స్ మన 1,12,000 వెళ్ళింది. ఎవరు ఊహించింది జరిగింది. అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు చేంజ్ అంటే ఇట్ ఈస్ కంటిన్యూ టు డ్రూ యాజ్ లాంగ్ యాజ్ ట్రంప్ గారు ఉండి ఇలా రోజుకో న్యూస్ ఇస్తూ ఉంటే వాళ్ళకి వర్రీ పెరిగిపోయి డాలర్ ని తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ వెళ్తున్నాం. అంటే దర్ ఇస్ స్టెబిలిటీ. కరెంట్లీ వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ స్టెబిలిటీ సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ వాసు గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, రత్నా గారితో మాట్లాడారండి.
గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ నాకు అక్కడ ఎన్డీటీవీ షేర్స్ ఒక 2000 ఉన్నాయి సార్. రైట్స్ ఇష్యూ వచ్చితే అది అప్లై చేయాలా వద్దండి, లేదా ఇప్పుడు సెల్ చేసి వచ్చా? ఓకే, ఎన్డీటీవీ మనం అనుకునే విధంగా పర్ఫామ్ చేయలేదు సార్. మధ్యకాలంలో బాగానే గ్రో అయింది, మీకు తెలియదే ఉంది. కానీ బట్ ఓవరాల్ గా మీడియా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇస్ నాట్ వెరీ పాజిటివ్. మీకు ఈ ఓటీటీ ప్లే వచ్చి, యూట్యూబ్ ప్లే వచ్చి, సో మెనీ ఛానల్స్ వచ్చేసరికి ద గ్రోత్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టాక్స్ హావ్ బీన్ వెరీ లో. అండ్ కరెంట్లీ ఎన్డీటీవీ రైట్స్ ఇష్యూ చేస్తున్నారు ఏంటంటే వాళ్ళకి ఫర్దర్ గా అప్లై చేసి న్యూ ఏరియాలోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి. Maybe after staying for 1 or 2 quarters, you can sell off. It is not a long-term real growth stock. మీరు overall గా చూసుంటే it is not a really growth stock for a long-term period. రైట్ సార్, నెక్స్ట్ గణపతిరావు గారు కాల్ చేస్తున్నారు విశాఖపట్నం నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఐటీ స్టాక్స్ అన్ని డిస్కౌంట్ లో ఉన్నాయి కదండి, హెచ్సిఎల్ టెక్నాలజీ ఇప్పుడు కొనుక్కోవచ్చా ఫర్ లాంగ్ టర్మ్? కొనుక్కోవచ్చు సార్, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. మీరు ఏం చేస్తారంటే ఫండమెంటల్లీ 2 థింగ్స్ చూడండి సార్. ఏవైతే లార్జ్ నెంబర్ ఆఫ్ షేర్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో, రెండోది ఫండమెంటల్లీ కంపెనీ టర్న్ ఓవర్స్ విచ్ ఆర్ మోర్ దెన్ 100 crores అండ్ అబవ్ ఉన్నవి స్టాక్స్ పర్చేస్ చేయండి. దే ఆర్ కమింగ్ ఎట్ డీసెంట్ PE మల్టిపుల్. దర్ ఈస్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు గ్రో అండి. రైట్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. అండి, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్, ఫోర్టీస్ హెల్త్ కేర్ రెండు ప్రాఫిట్ లో ఉన్నాను సార్. బుక్ చేసుకోవచ్చు, కొంతకాలం వెయిట్ చేయొచ్చా సార్? నేను ఆల్వేస్ ఒకటే చెప్తాను సార్, ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ డిప్స్ ఉంటాయి ఇప్పుడు, ఇంకొక 1 or 2 డిప్స్. ఎందుకంటే నెక్స్ట్ 2 quarters గవర్నమెంట్ స్పెండింగ్ గోయింగ్ టు కమ్ డౌన్. మీకు ఫస్ట్ క్వార్టర్ జీడిపి కేమ్ as a surprise of 7.6. We are assuming second quarter there will be a slowdown ఎందుకంటే జిఎస్టీ చేంజెస్, కన్సంప్షన్ ప్యాటర్న్ అండ్ ఈ ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్స్ కొద్దిగా నెగిటివ్ ఉన్నాయి Q2 లో. ఇది కొద్దిగా నెగిటివ్ అవుతుంది సార్. అప్పుడు అక్టోబర్, నవంబర్ లో యూ విల్ సీ స్మాల్ నెగిటివ్, బట్ జనవరి అగైన్ యూ విల్ సీ మచ్ పాజిటివ్ అవుట్ సైడ్స్. సో కరెంట్ గా ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ అగైన్ యూ కెన్ రీబై అట్ ద డిప్స్, బట్ దీస్ ఆర్ గుడ్ స్టాక్స్ టు హోల్డ్. రైట్, నెక్స్ట్ కాలర్ రాఘవరావు గారు కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నేను జేపీ అసోసియేషన్ పెన్నీ స్టాక్ ఒకటి ఒక 3 years బ్యాక్ కొన్నాను సార్. అది 10 rupees రేంజ్ లో తీసుకున్నాను. అది ఇప్పుడు అది స్ప్లిట్ అవ్వకముందే తీసుకున్నాను. అది స్ప్లిట్ అయింది, ఇప్పుడు బాగా 2 rupees అలా వచ్చేసేసింది. ఇప్పుడు ఏదో మెర్జ్ అంటున్నారు, అదాని కానీ లేదా వేదాంతలో కానీ మెర్జ్ అని చెప్పేసి అంటున్నారు. అది వెయిట్ చేయొచ్చా సార్? వెయిట్ చేస్తే ఏమన్నా? సార్ ఇవన్నీ రూమర్స్ అండ్ స్పెక్యులేటివ్ సార్. అంటే ఇట్ ఈస్ అ బిగ్ స్టాక్. అదాని వాళ్ళు చిన్న కొన్నారు సార్, వాళ్ళు ఓకే న్యూస్ లో వస్తూ ఉంటాయి. అదాని, అంబానీ కూడా. అంటే వెరీ స్ట్రాటజిక్, వెరీ నీష్ ప్లేయర్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ పర్టికులర్ కొనిన తర్వాత దాన్ని ఎక్స్పోనెన్షియల్ గ్రో చేసే అవకాశం ఉంటే కానీ కొనరు. సో గ్రోత్ వచ్చింది కాబట్టి సార్ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. డోంట్ హోల్డ్. ఇవన్నీ స్పెక్యులేటివ్ నేచర్. జరిగితే మంచిదే, జరగకపోతే స్పెక్యులేటివ్ అయ్యి మనం ఉన్నది కూడా పోగొట్టుకుంటాము. ప్లీజ్ బుక్ ద ప్రాఫిట్స్. రైట్, నెక్స్ట్ కాలర్ శ్రీరామ్ దాస్ గారు నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి సార్. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి చెప్పండి, లేదంటే ఫోన్ లైన్ కట్ అవుతుంది. జియో ఫైనాన్స్ గురించి ఏంటి పొజిషన్? జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్ సార్. జియో ఫైనాన్షియల్, జియో ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అడుగుతున్నారు సార్? జియో ఫైనాన్షియల్స్ కదా మేడం అడుగుతుంది. యా సార్, పొజిషన్ ఏంటి అని అడుగుతున్నారు ఆయన. సార్ జియో ఫైనాన్షియల్స్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయండి. సరదాగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి సినిమా హెవీ ఎక్స్పెక్టేషన్స్ తో రావటము, తర్వాత అనుకున్న విధంగా డెలివర్ చేయకపోతే డౌన్ సైజ్ అవటం మనం చూస్తూనే ఉంటాం. జియోకి ఏం విత్ లాట్ ఆఫ్ పాజిటివిటీ, బట్ వాళ్ళు ఎందుకు ఎగ్జిక్యూషన్ లో ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, పార్ట్నర్షిప్స్ వస్తున్నాయి. ఈవెన్ టుడే ద CEO ఆఫ్ జియో ఎవరైతే ఉన్నారో ఎగ్జిక్యూషన్ లో దే హావ్ నాట్ షోన్ వెరీ పాజిటివ్ అవుట్కమ్. లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ దేర్. కరెంట్లీ ఎగ్జిక్యూషన్ కేపబిలిటీ బిల్డ్ చేసి బాగుంది అనుకుంటేనే ఎంటర్ అవుతాం సార్. కరెంట్లీ అదర్వైజ్ విల్ కీప్ ఎ సైడ్. యాజ్ ఆఫ్ నో ఇట్స్ నాట్ గ్రేట్ స్టాక్ టు హోల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ అండి.
రైట్, నెక్స్ట్ కాలర్ ఆనంద్ కుమార్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నా దగ్గర జెన్ టెక్నాలజీస్ 1900 ఉన్నాయండి 50 షేర్లు. అవి హోల్డ్ చేయొచ్చా లేకపోతే తీసేసి వేరే ఇంట్లోకైనా మారమంటారా? Okay, okay. Sir, Zen Technologies is a good stock to hold. It is expected to grow well అండి. మీరు హోల్డ్ చేయండి, ఇమీడియట్ గా సెల్ చేయొద్దు. ఇంకొక 6 months తర్వాత ఇట్ విల్ డూ ఫర్దర్ వెల్ అనేది మార్కెట్ లో న్యూస్. ఎందుకంటే దే షోయింగ్ సమ్ స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ కేపబిలిటీ. Lot of positivity is there around the company. So I'm expecting it will do well. Certain dips లో ఏమైనా opportunities వస్తే మీరు ఎక్వైర్ చేయండి సార్. That's what I can. రత్నాకర్ గారు, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏ షేర్స్ పైన ఫోకస్ పెడితే బెటర్ అంటారు? Current గా అంటే మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి స్టేబుల్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు గో అండ్ అప్ అండ్ డౌన్. యూ డోంట్ సీ వెరీ పాజిటివ్ అవుట్కమ్. అంటే ట్రేడర్స్ ఆర్ లుకింగ్ ఎట్ మూమెంటమ్ స్టాక్స్. అంటే కొన్ని స్టాక్స్ సడన్ గా సర్చ్ అవుతాయి, వాటికి ఆపర్చునిటీ వెరీ లెస్ అండి. ఏదైనా రికమెండ్ చేసినా ఈ రోజు బాగుంటుంది, నెక్స్ట్ డే పడిపోతున్నాయి అవి. మూమెంటమ్ స్టాక్స్ కి అయితే ఇట్ ఈస్ మే నాట్ బి రైట్ పాయింట్ యాక్చువల్గా. ఎందుకంటే డిపెండింగ్ మన జిఎస్టీది వచ్చింది, అంతకుముందు ఆటో ఇండస్ట్రీస్ వచ్చింది, మూమెంటమ్ స్టాక్స్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి. మేడం ఆపర్చునిటీ వైజ్ వస్తుంది. బట్ రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయని వాళ్ళు, ట్రేడింగ్ చేయని వాళ్ళకైతే ఐ ప్రిఫర్ సర్టన్ లాంగ్ టర్మ్ స్టాక్స్ విచ్ ఆర్ ఇన్ కన్సంప్షన్ ప్యాటర్న్ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఈ జిఎస్టీ రిడక్షన్ కన్సంప్షన్ స్టోరీ నెక్స్ట్ 12 months లో ఇట్ ఈస్ గోయింగ్ టు షో వెరీ పాజిటివ్ అవుట్కమ్ అండి. రెండోది వీఆర్ సీయింగ్ జెమ్స్ ఇన్ జ్యువెలరీ. ఈ జ్యువెలరీ స్టాక్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతున్న కొద్ది క్లోజింగ్ స్టాక్స్ పెరిగి వాల్యూ వాళ్ళ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. మూడవది ఆర్బీఐ రేట్ రిడక్షన్, ఫెడ్ రేట్ రిడక్షన్, రెండు గోయింగ్ టు హ్యాపెన్. ఈ రెండు జరిగితే బిగ్గెస్ట్ బెనిఫిషరీస్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ లైక్ బజాజ్ ఫైనాన్స్, మన రీసెంట్ గా వచ్చిన హెచ్డిబి ఫైనాన్షియల్స్, ఇవి తర్వాత బ్యాంక్స్. దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ అండి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ 3 sectors ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెల్. ఆపర్చునిటీ వైజ్ రియల్ ఎస్టేట్ ఇస్ నాట్ డూయింగ్ సో గ్రేట్ యాజ్ ఆఫ్ నౌ. और క్యాపెక్స్ అయితే నెక్స్ట్ క్వార్టర్స్ గవర్నమెంట్ స్లో డౌన్ అవుతుందని మోడీ వాడు కూడా పర్టికులర్ గా చెప్పాడు. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ రేట్ చేంజ్ ఇన్ క్యాపెక్స్ రిలేటెడ్ స్టాక్స్. మెటల్స్ స్టిల్ నాట్ ఇంప్రూవ్డ్ ఓవరాల్ గా. ఐ రిక్వెస్ట్ నాట్ టు గెట్ ఇన్ టు మెటల్స్. ఐటీ ఇండస్ట్రీ ఇట్స్ ఓన్లీ అన్ ఆపర్చునిటీ టిల్ ట్రంప్ ఎఫెక్ట్స్ తగ్గేదాకా ఐటీ ఇండస్ట్రీకి నాట్ వెరీ పాజిటివ్ అదర్ దెన్ ద రూపీ డెప్రిసియేషన్ వాట్ యూ గైస్ ఆర్ డూయింగ్ టుడే. రైట్ సార్, ఫస్ట్ నెక్స్ట్ కాలర్ కాల్ చేస్తున్నారు సార్, రఘునాథ్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. రత్నాకర్ సార్ మాట్లాడాలి. రత్నాకర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అది 1 year నుంచి నేను అంబుజా సిమెంట్ హోల్డ్ చేస్తున్నానండి. 13% లాస్ లో ఉంది. అదేమైనా రికవరీ అవుతుందా లేకపోతే ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చు? ఓకే, మన సిమెంట్ స్టాక్ కూడా వాటికి పాజిటివ్ అవ్వలేదు. అంబుజా మీకు తెలియదే ఉంది, ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ బిగ్ విక్స్. ఓవరాల్ గా అల్ట్రాటెక్, అదాని తీసుకున్న తర్వాత మోర్ కాంపిటీషన్ పెరిగింది సిమెంట్ ఇండస్ట్రీలో. అండ్ ఇందాక ఏదో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన స్టాక్స్ నాట్ వెరీ పాజిటివ్ అండి. ఎందుకంటే ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్ అంతా బిగ్గెస్ట్ పొజిషన్ ఫర్ సిమెంట్. కరెంట్ కి ఇది డౌన్ ట్రెండ్ లో ఉంది. మీరు ఇంకొక 2 years లాంగ్ టర్మ్ చూస్తే 1.5 2 years లాంగ్ టర్మ్, this is the right time to average it out or buy cement stocks. That's what I can say for you one day. Nothing to worry. Is a temporary dip. Long term just it will do well. ఎందుకంటే మనం we don't want to invest in a momentum stock right now. That is going to be very very difficult. రైట్, నెక్స్ట్ కాలర్ వెంకట్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. Good morning, sir. ఇది ఏం లేదండి, మన శారదా ఎనర్జీ 588 లో నేను బై చేసి ఉన్నానండి. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చా? ఇంకొకటి అవెంటల్ అండి. సార్ ఇప్పుడు ఎగ్జిట్ అవ్వండి. ఎనర్జీ స్టాక్స్ హ్యావ్ డన్ వెల్ సార్ ఓవరాల్ గా. అండ్ మీరు ప్రాఫిట్ లో ఉంటే బుక్ చేసుకోమండి. ఎందుకంటే నెక్స్ట్ 1 year ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ లో కొద్దిగా వాలటాలిటీ ఉంటుంది. నాట్ వెరీ పాజిటివ్ అవుట్కమ్స్ ఆర్ దేర్ ఓవరాల్ గా. బట్ ఇన్ బిట్వీన్ దే ఆర్ సర్టన్ ఆపర్చునిటీస్ ఆర్ కమింగ్. బట్ లాస్ట్ 6 months ఈ ఎనర్జీ స్టాక్స్ అనుకున్న విధంగా పర్ఫార్మ్ చేయలేదు సార్. సో ఐ రిక్వెస్ట్ యూ టు సెల్ ఆఫ్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఏమండి, బిఎస్ఎఫ్ గానీ బేర్ క్రాప్ సైన్సెస్ తీసుకోవచ్చా? బేర్ క్రాప్ సైన్సెస్ తీసుకోవచ్చు సార్, డెఫినెట్లీ. ఇట్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇండియాలో ఫర్టిలైజర్స్ కానీ సీడ్ కానీ ఇంకా స్టిల్ లాంగ్ వే టు గో. మీరు తీసుకోమని చెప్తున్నాను. అంటే మీరు లాంగ్ టర్మ్ యూజర్, అట్లీస్ట్ 2 years వ్యూ చూస్తే యూ విల్ సీ వెరీ పాజిటివ్ అవుట్కమ్ ఫ్రమ్ దెమ్ యాక్చువల్లీ. రైట్, నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు కాల్ చేస్తున్నారండి చెన్నై నుంచి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. నా దగ్గర బిఎస్సి కొన్ని షేర్స్ ఉన్నాయి సార్. జనరల్ గా ఏ రోజు వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను షార్ట్ టర్మ్ కే తీసుకున్నాను. 2200 లో యావరేజ్ లో ఉన్నాయి సార్. అలాగే ఎస్సిసి చెప్పండి. షార్ట్ టర్మ్ కి అయినా లాంగ్ టర్మ్ కి అయినా బిఎస్సి ఇస్ ఎ గుడ్ స్టాక్. ఎందుకంటే మనకి యాజ్ ఆన్ టుడే దే ఆర్ యాక్చువల్లీ ఓన్లీ 6000 స్టాక్స్ అండి విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. అరౌండ్ 3000 to 3200 స్టాక్స్ ఆర్ యాక్టివ్లీ ఎవ్రీడే ట్రేడింగ్ అవుతున్నాయి. వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. మనకి నెక్స్ట్ 5 years లో అరౌండ్ 1500 to 2000 స్టాక్స్ లిస్ట్ అవుతాయి బిఎస్సిలో. బిఎస్సి ఇస్ లైక్ ఏ రెవెన్యూ అండి. ఎవ్రీ స్టాక్ గెట్ రిజిస్టర్డ్, దే పే ఇయర్లీ ఫీజ్ అండ్ వాల్యూమ్ ట్రేడింగ్ లో దే మేక్ మనీ. యాజ్ ద వాల్యూమ్ గ్రోస్ రెవెన్యూ విల్ గ్రో. బిఎస్సికి ఎక్కడ కొద్దిగా స్లో డౌన్ అవుతుందంటే ఎన్ఎస్సి కనుక లిస్ట్ అవుతే కొద్దిగా స్లో డౌన్ కనిపిస్తుందండి. నాకు తెలిసి మీరు ఎన్ఎస్సి లిస్ట్ అవుతుంది అని మీకు న్యూస్ వస్తే యూ సెల్ ఆఫ్ ద స్టాక్స్, వెయిట్ ఫర్ ద టిప్స్. దట్స్ వాట్ ఐ కెన్ సే. యాజ్ ఆఫ్ నౌ ఎన్ఎస్సి లిస్టింగ్ అవుతుందన్నారు కానీ ఏది పాజిటివ్ అవుట్కమ్ ఇంకా రాలేదు. దెర్ ఈస్ ఎ న్యూస్ అబౌట్ ఇట్. బిఎస్సి ఈస్ కంటిన్యూ టు డూ వెల్, కంటిన్యూ టు హోల్డ్ ఇట్ అండి. అండ్ ఐ హోప్ యూర్ ఎట్ 150 rupees ప్రాఫిట్ లో ఉన్నారు. కంటిన్యూ టు హోల్డ్ ఇట్ అండి టిల్ యూ హియర్ ఎన్ఎస్సి ఈస్ కమింగ్ ఫర్ అన్ ఐపీఓ. రైట్, నెక్స్ట్ కాలర్ జ్యోతి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో సార్, పవర్ మెక్ తీసుకున్నామండి 3200 లో. అది అది లాస్ లో ఉన్నామండి. ఎప్పుడు పెరుగుతుందండి? హోల్డ్ చేయమంటారా? హోల్డ్ చేయండి మేడం. పవర్ మెక్ ఐఎమ్ నాట్ సెయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్ ఇమీడియట్ గా. ఎందుకంటే స్టాక్ లిస్ట్ అయిన తర్వాత దేవ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీకు తెలియదే ఉంది, దేవ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కొద్దిగా మార్కెట్ వాలిటీ నెగిటివ్ అయింది దానికి. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ వెరీ పాజిటివ్ అండ్ ప్లీజ్ హోల్డ్ ఇట్. మీరు అట్లీస్ట్ 2-3 years లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ పాజిటివ్. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.